మీరు డయాబెటిక్ పేషెంటా? వైట్ రైస్ అంటే ఇష్టమా? అయితే ఈరోజు మనము వైట్ రైస్ తిన్నా కూడా షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. నంబర్ 1, పోర్షన్ కంట్రోల్, అంటే రైస్ క్వాంటిటీ తక్కువగా ఉండాలి. రైస్ క్వాంటిటీ యూజువల్గా 1 కప్ అంటే 240 ml కప్ వరకు ఉంటే సరిపోతుంది. దీనిలో మనకి 60 గ్రామ్స్ వరకే కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో ఒక్క మీల్కి 60 గ్రామ్స్ కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. నంబర్ 2, రైస్ని ఎక్కువగా దాల్ అండ్ కర్రీతో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇలా దాల్ అండ్ కర్రీతో ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల దాల్ అండ్ కర్రీలో ఉండే ఫైబర్ వల్ల రైస్ అబ్జార్ప్షన్ అంటే షుగర్ అబ్జార్ప్షన్, గ్లూకోజ్ అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది. అండ్ మనకి తిన్న వెంటనే గ్లూకోజ్ స్పైక్ రాకుండా ఉంటుంది. నంబర్ 3, రెసిస్టెంట్ స్టార్చ్, అంటే రైస్ని వండిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 12 అవర్స్ వరకు పెట్టి దాని తర్వాత మళ్ళీ రీహీట్ చేసుకొని తింటే దీంట్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్ తొందరగా బ్రేక్ డౌన్ అవ్వవు అండ్ షుగర్ అబ్జార్ప్షన్, గ్లూకోజ్ అబ్జార్ప్షన్ రైస్ నుండి తక్కువగా ఉంటుంది. అండ్ రైస్ తినేటప్పుడు స్టార్టింగ్ సలాడ్స్, తర్వాత ప్రోటీన్ అంటే ఎగ్ కానీ చికెన్ కానీ తీసుకొని సీక్వెన్స్లో లాస్ట్కి రైస్ తీసుకుంటే ఈ ముందు తిన్న సలాడ్స్ అండ్ ప్రోటీన్ వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లూకోజ్ అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది. ఇలా తినడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ వెంటనే స్పైక్ ఉండదు. నంబర్ 5, రైస్లో వెనిగర్ కానీ లెమన్ జ్యూస్ కానీ మిక్స్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ ఆర్ లెమన్ జ్యూస్ వల్ల మనకి స్టమక్ ఎంప్టీయింగ్ స్లో అవుతుంది. స్టమక్ ఎంప్టీయింగ్ స్లో అవ్వడం వల్ల ఫుడ్ అబ్జార్ప్షన్ కూడా స్లోగా జరుగుతుంది. సో మనకి స్పైక్ కూడా తక్కువగా వస్తుంది. నంబర్ 6, తిన్న తర్వాత ఒక 10 to 15 minutes వాక్ చేయాలి. ఇలా వాక్ చేయడం వల్ల మజిల్స్ గ్లూకోజ్ని ఎక్కువగా యూటిలైజ్ చేస్తాయి అండ్ గ్లూకోజ్ స్పైక్ బ్లడ్లో ఎక్కువగా రాదు.